బత్తాయి రైతులకు ధన్యవాదములు. బత్తాయిలో మనం చెట్టు యొక్క నాణ్యత, కాయ యొక్క నాణ్యతను పెంచడానికి మనం దానిమ్మలో రైతులు వాడేటువంటి ఒక టెక్నిక్ను మన స్వతహాగా తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు చూపించదలుచుకున్నాను. కాయ ఈ విధంగా షైనింగు, సైజు రావడానికి మనం చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. బ్యాక్టీరియాని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇది 20 లీటర్స్ డ్రమ్ అండి. ఇది 200 లీటర్స్. దీంట్లోకి మనం 3 కేజీల బెల్లం, 4 రకాల చెక్కలు, ఆముదపు చెక్క, వేప చెక్క, ఈ శనక్కాయ చెక్క, ఈ పత్తి చెక్క, 4 రకాల చెక్కను, బెల్లాన్ని వేసి ఈ బ్యాక్టీరియాను ఆల్రెడీ ఇప్పటికే డెవలప్ చేసినటువంటి బ్యాక్టీరియా దాంట్లోకి వేసి ఈ నీరుని పూర్తిగా నింపేస్తాం అన్నమాట డ్రమ్ములో. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనం ప్రతిసారి కొనుక్కోకుండా మనం ఈ విధంగా 200 లీటర్స్లోకి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇక దీని నిండా నీరును నింపేసి ఒక 4-5 డేస్ కలగదిప్పుకుంటా ఇట్లానే ఉంచితే ఈ 200 లీటర్స్ మనకు తయారవుతుంది, ఈ డ్రమ్ముకు తయారవుతుంది. దీన్ని మనం వడగట్టుకొని డ్రిప్ ద్వారా అందించచ్చు. పాదులకు నేను నీళ్లు పాదులకు ఇస్తాను. పాదులకు ఇచ్చినప్పుడు పాదుల్లో మనం ఈ ద్రావణాన్ని వాడతాం అన్నమాట. ఇలాంటి ద్రావణాలను వాడడం వల్ల మంచి కాయ, మంచి సైజు, షైనింగ్ను మనం తెప్పించుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికి మనం ఇది 3వసారి నేను చేస్తున్నాను ఈ ద్రావణాన్ని. మనకు ఇటువంటి నాణ్యత వచ్చిందనే చూడొచ్చు మీరు. ఈ విధంగా 200 లీటర్స్ తయారు చేసుకొని మనం మొక్కలకు అందించుకోవడం వల్ల మొక్కలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మరి ఇంకొక 2 డ్రమ్ములు 3 డ్రమ్ములు కూడా తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో. ఈ డ్రిప్పు మందులు వదలడం వల్ల ఎండుపుల్ల ఎక్కువగా పడుతూ ఉంది. అలా కాకుండా ఇలాంటి ద్రావణాన్ని తయారు చేసుకోవడం అనేది చాలా ఉపయోగం ఉంటుంది.